అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది. రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. చాలామంది రైతన్నలు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. ఫోన్లు పట్టుకొని మరి వెయిట్ చేసేటటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు ఏం కథ అనేది ఇప్పటిదాకా తెలియనటువంటి సిచ్యువేషన్. కాంగ్రెస్ పార్టీ మంత్రులేమో రైతు భరోసా ఇదే నెలలో ఇస్తామని చెప్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు సారేమో నాట్లు అయిపోయేటటువంటి నాటికి మేము రైతు భరోసా ఇస్తామని చెప్తున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో 3 సార్లు మాట మార్చేటటువంటి కార్యక్రమం చేసిండు. ఓసారేమో సంక్రాంతి పండుగ అయిపోవడంతోటే రైతు భరోసా అని చెప్పిండు. రెండోసారేమో మున్సిపల్ ఎన్నికలు అయిపోవడంతోటే రైతు భరోసా అని చెప్పిండు. మూడోసారేమో మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కంటే ముందు రోజు రైతు భరోసా ఆల్రెడీ 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు కంప్లీట్ చేసేసినాం, రైతుల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు ఆల్రెడీ వేసేసినాం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు. రేవంత్ రెడ్డి మాటలు విన్న తర్వాత రైతులు కోపంతో ఉన్నారు. అసలు రైతు భరోసానే ఇప్పటిదాకా ఇయ్యలేదు, రేవంత్ రెడ్డి ఏమో రైతు భరోసా ఇచ్చేసినామని చెప్తున్నాడు. ఇదెక్కడి మాట, ఇదెక్కడి ముచ్చట, ఇది పద్ధతి కాదని చెప్పి రైతులు చెప్తున్నటువంటి వర్షన్. అసలు రైతు భరోసా ఎప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నారు? రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వానికి సంబంధించిన వైఖరి ఏంది, కొంత డెప్త్గా మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులేం అడుగుతలేను, వీడియోకి లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి. రైట్గా టాపిక్లోకి పోతే, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇదే నెలలో ఇవ్వడానికి సర్వం సిద్ధం చేస్తున్నారట. నేను కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిన. మాట్లాడితే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే రైతు భరోసా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, ఆల్రెడీ బడ్జెట్ కూడా రెడీ చేస్తామనేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల వర్షన్. మరి బడ్జెట్ అంటే ఏంది, ఎన్ని వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాలలో డబ్బులు వేయడానికి రెడీగా ఉన్నారు అంటే సుమారు 9,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో డబ్బులు వేయడానికి సిద్ధమవుతున్నారు. మరి 9,000 కోట్ల రూపాయలు ఏడికెళ్ళి తెచ్చారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ బ్యాంక్ నుండి కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 9,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి ఎందుకు అప్పు తీసుకున్నారు 9,000 కోట్ల రూపాయలు? కారణం ఏంటంటే కేవలం రీజన్ రైతు భరోసా. రైతు భరోసా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 9,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. ఈ వారంలో దాదాపు శనివారం లోపు, సాటర్డే లోపు, ఈరోజు నాకు తెలిసి ఫ్రైడే అనుకుంటా, ఫ్రైడేనో ట్రస్డే అంటే ఎల్లుండి లోపు 9,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖజానాలో పడేటటువంటి అవకాశం ఉన్నది. ఈ 9,000 కోట్ల రూపాయలు ఈ నెల, ఈ ఫిబ్రవరికి సంబంధించినటువంటి నెల 18వ తారీఖు నాడు, 18 అంటే దాదాపు వెనస్డే వస్తున్నది, 18, 19, 20 అంటే వెనస్డే, తర్వాత ట్రస్డే, తర్వాత ఫ్రైడే, ఈ 3 రోజులలో 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడానికి రెడీ అవుతా ఉన్నారు అనేది ఒక చర్చ. ఈ నెల 18వ తారీఖు నాడు దాదాపు 18, 19, 20 ఈ 3 రోజులలో సుమారు 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు, అంటే ఈ 3 రోజులు కూడా విడతల వారిగానే దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా వస్తుంది. మీకు చాలాసార్లు రిపోర్ట్ చెప్పిన, 70 లక్షల మందికి రైతు భరోసా వస్తే సుమారు 1,58,00,000 ఎకరాలకు రైతు భరోసా వస్తుంది. రైతులేమో 70 లక్షల మంది, 1,58,00,000 ఎకరాలకేమో పంటకు వస్తుంది రైతు భరోసా. దీంట్లో 1,58,00,000 అయితే ఒక కొత్త సర్వేని కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ కొత్త సర్వే ఏంది, ఆ శాటిలైట్ సర్వే ఏంది, రేవంత్ రెడ్డి ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తున్నారు, ఏం కథ అనేది డెప్త్గా మాట్లాడుకుందాం. ఇగో ఫస్ట్ 3 ఎకరాల లోపు రైతు భరోసా 70 లక్షల మంది రైతులు ఉంటే సుమారు ఈ 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు 55 లక్షల మంది రైతులు ఉంటారు. అంటే దగ్గర 65 నుండి 70% రైతులు మన తెలంగాణ రాష్ట్రంలో సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు ఉంటారు. సుమారు ఎంతమంది, 60 అంటే 55 లక్షల మంది, అంటే 65 నుండి 70% రైతులు 2 ఎకరాల లోపు, 3 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు మన తాన. కాబట్టి ఈ 3 రోజులలో 18, 19, 20 ఈ 3 తేదీలలో కాంగ్రెస్ ప్రభుత్వం 2-3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి పూర్తి స్థాయిలో బడ్జెట్ సిద్ధం చేసుకున్నారనే ఒక చర్చ ఉంది. అయితే ఈ 9,000 కోట్ల రూపాయలు కూడా ఆర్బీఐ బ్యాంక్ ఒకటేసారి ఇస్తుందా అంటే ఇయ్యదట, విడతల వారీగా 2,500 కోట్లు ఒకసారి ఇస్తారట, 2,000 కోట్ల రూపాయలు ఒకసారి ఇస్తారట,
2500 కోట్లు ఒకసారి ఇస్తారట. 2500, 2500, 5000, 6, 7000, ఏది 2000 ఇస్తే తర్వాత ఇంకో 2000 కోట్ల రూపాయలు ఇంకొకసారి ఇస్తారట. అంటే ఓవరాల్గా ఈ మంత్ మొత్తంలో రైతు భరోసా పూర్తి చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉందనే చర్చ ఉంది. మరి ఇది కన్ఫర్మేషన్ అంటే కాదు, ఇది కూడా లీక్ వార్తనే, వచ్చే అవకాశం ఉందనేటటువంటి చర్చనే తప్ప కన్ఫామ్గా రైతు భరోసా ఇస్తారు, 100% రైతు భరోసా రాబోతుంది అనేటటువంటి ఒక చర్చ మాత్రం ఇప్పటిదాకా కన్ఫర్మేషన్ లేదు. కానీ ప్రభుత్వం వర్షన్ మాత్రం ఈ నెల రైతు భరోసా ఇవ్వాల్సిందే. ఎందుకు ఈ నెల రైతు భరోసా ఇస్తారు అంటే వాస్తవానికి రైతు భరోసా ఇప్పుడే ఇవ్వాలి. ఇవ్వకపోవడానికి గల రీజన్ ఏం తెలుసా? ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇది టౌన్కు సంబంధించినటువంటి ఎన్నిక. టౌన్ ఇన్ కేస్ 126 సీట్లు మాత్రమే. అదే జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికలు అనుకో, ఇవి పల్లెటూరుకి సంబంధించినటువంటి ఎన్నిక కదా, విలేజ్కి సంబంధించినటువంటి ఎన్నిక కదా, రూరల్ ఎన్నిక కదా. కాబట్టి ఈ జెడ్పీటీసీ ఎన్నికలలో, ఎంపీటీసీ ఎన్నికలలో పల్లెటూరులో ఉన్నటువంటి రైతులు కూడా ఓట్లు వేయాలి. కాబట్టి ఈ పల్లెటూరు ఎన్నికలకు సంబంధించినటువంటి వాతావరణం ఉన్నప్పుడే రైతు భరోసా కనుక ఇస్తే మాకు రైతు భరోసా మొన్ననే పడ్డదని చెప్పి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్కు బలంగా ఓట్లు పడే అవకాశం ఉండొచ్చు అనే చర్చతోటి ప్రభుత్వం రైతు భరోసా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ముందు ఇస్తా ఉన్నారు అనేది కూడా ఒక వర్షన్, ఇది కూడా ఒక చర్చ నడుస్తున్నది. కాబట్టి రైతు భరోసా 18, 19, 20 ఈ 3 రోజులలో 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉందట. అది కూడా 55 లక్షల మంది 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మన తాను ఉంటే దాదాపు 3 విడతలు, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ 3 విడతలు కలిపి ఫస్ట్ విడత దాదాపు ఒక 15 లక్షల మందికి, రెండో విడత 15 లక్షలు, 30 లక్షలు అయిపోయినారు. తర్వాత మిగిలినటువంటి మూడో విడత మిగిలినటువంటి వాళ్ళకి ఒక 20 లక్షల నుండి 25 లక్షల మంది రైతులకు ఒకేసారి రైతు భరోసా అట్లా ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నట్టుగా ఒక చర్చ. దీంట్లో ఏమైనా హాలిడేస్ ఉంటే, శివరాత్రి ఇంకోటి ఏమైనా హాలిడేస్ ఉంటే మళ్ళీ రైతు భరోసా డబ్బులు రాకపోవచ్చు, బ్యాంకులు బంద్ కాబట్టి ఈ 2 రోజులలో ఏదైనా ఒక రోజు హాలిడే ఉంటే ఆ నెక్స్ట్ రోజుని ఏది సండే తర్వాత ఎక్స్టెండ్ చేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. అంటే మ్యాక్సిమం సాటర్డే కూడా ఇవ్వచ్చు. అంటే 18, 19, 20, 21వ తారీఖు సాటర్డే కూడా ఒకవేళ బ్యాంక్ హాలిడే లేకపోతే రైతు భరోసా రావచ్చు. లేకపోతే 22 మండే రోజు, ఒకవేళ ఆ రోజు హాలిడే ఉంటే 23 హాలిడే ఉన్న రోజు కాకుండా వేరే రోజు రైతు భరోసా రావచ్చు. ఇది ప్రభుత్వానికి సంబంధించిన వర్షన్ లేక కనబడుతున్నది. సో ఓవరాల్గా రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారంలో ఈ నెలలోనే రైతు భరోసా చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ జరగబోతున్న కథ ఏందో కూడా మీరు తెలుసుకోవాలి. ఒక శాటిలైట్ సర్వే చేసిరు, శాటిలైట్ సర్వే. మరి శాటిలైట్ సర్వే ఏంది, దీని కథ ఏందనేది కూడా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఇప్పుడు ఏం చేసిరు, 1,58,00,000 ఎకరాలకు రైతు భరోసా వాస్తవానికి వస్తుండే. ఇది పొలాలు, ఎన్ని పొలాలు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి అనేది నెంబర్. దాదాపు ఎన్ని ఎకరాలు ఉన్నది, సుమారు 1,58,00,000 ఎకరాలు రైతు భరోసా వచ్చేటటువంటి ల్యాండ్. దీంట్లో శాటిలైట్ సర్వే చేస్తే సుమారు 12 లక్షల ఎకరాలు ఎగిరిపోబోతున్నాయి. ఇప్పుడు 12 లక్షల ఎకరాలు ఎగిరిపోబోతున్నాయి. 12 లక్షల ఎకరాలకు రైతు భరోసా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరి 12 లక్షల ఎకరాలు ఎందుకు ఎగురుతున్నాయి అంటే శాటిలైట్ సర్వే ఎట్లా చేసిరట అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు శాటిలైట్ సర్వే చేసిరట. ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నా పేరు తిరుపతి, నాకు ఒక 5 ఎకరాల పొలం ఉందనుకో, 5 ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. 5 ఎకరాల ల్యాండ్ ఉంటే నేను 3 ఎకరాలు మాత్రమే పంట పండిస్తున్నా, 2 ఎకరాలు బీడు ఉంచిన. ఈ బీడు ఒక్కసారే ఉంచిన అంటే వానాకాలం పంటలో నేను 5 ఎకరాలు పంట పండించిన. ఈ యాసంగి ఎండాకాలం పంటకు సంబంధించిన వ్యవహారంలో నాకున్నటువంటి బోర్లో నీళ్లు లేవు, లేకపోతే నా బావిలో నీళ్లు లేవు, లేకపోతే నా దగ్గర ఆర్థికంగా బలంగా లేను, డబ్బులు లేవు, ఇంకో రీజన్ వల్ల నాకున్నటువంటి 5 ఎకరాలలో కేవలం 3 ఎకరాలే పంట పండించిన, 2 ఎకరాలు బీడు ఉంచిన. మళ్ళీ వానాకాలం వచ్చినప్పుడు వానలు కురుస్తాయి కాబట్టి ఈ 2 ఎకరాలు కూడా పంట పండిస్తా. కానీ ఈ ఒక్కసారి మాత్రమే 2 ఎకరాలు బీడు ఉంచినందుకు నాకు 2 ఎకరాలు కడిగేసారు. 2 ఎకరాలు కడిగేసి 3 ఎకరాలకు రైతు భరోసా ఇస్తారట. నేను 2 ఎకరాలు బీడు ఉంచిన కాబట్టి 2 ఎకరాలకు రాదట. ఇది ఇప్పుడు ఒకటేసారి కాదు, నెక్స్ట్ కూడా అంటే వానాకాలం పంటప్పుడు కూడా, రైనీ సీజన్ పంటప్పుడు కూడా శాటిలైట్ సర్వే చేస్తారట. అప్పుడు కూడా పంట పండించేటటువంటి భూములకే ఇస్తారట. ఇప్పుడు నేనేమంటున్నా అండి, చాలామంది రైతుల దగ్గర డబ్బులు ఉన్నాయి, పేదరిక కుటుంబానికి సంబంధించిన రైతులు ఉంటారు, అప్పో సప్పో చేసి పంట పండిస్తారు,
అందరూ కోటీశ్వర్లు కాదు కదా. మన తెలంగాణ రాష్ట్రంలో సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు ఎక్కువ శాతం ఉంటారు. 3 ఎకరాల 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే సుమారు 50 నుండి 55 లక్షల మంది రైతులు ఉన్నారు. వాళ్ళందరూ పేదరికానికి సంబంధించినటువంటి రైతులే కదా. వాళ్ళు ఇబ్బంది పడతారు, అవస్థ పడతారు, తప్పదు కదా. కానీ ప్రభుత్వం మాత్రం లేదు లేదు, రైతు భరోసా కావాలంటే పంట పండియాల్సిందే, పంట పండియకపోతే ఇయ్యం, పంట పండిస్తేనే రైతు భరోసా. ఇది ప్రభుత్వం వర్షం లెక్క కనబడుతున్నది. ఇప్పుడు ఒకటేసారి వానాకాలం పంట కూడా అట్టేనట, నెక్స్ట్ ఏదైనా పంట ఉంటే అప్పుడు అట్టేనట. ఏది ఉన్నా పంట పండిస్తేనే రైతు భరోసా అనేది ఒక చర్చ. కాబట్టి ఓవరాల్గా రైతు భరోసా ఇప్పుడు ఇయనికి రెడీ ఉన్నారు. అది కూడా 9,000 కోట్ల రూపాయలకి వెళ్ళి సుమారు 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీ ఉన్నారట 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు. 4,500 నుండి సుమారు 5,000 కోట్ల రూపాయలు ఫస్ట్ విడత ఇవ్వడానికి రెడీ ఉన్నారు. ఆ ఫస్ట్ విడత కూడా, మొదటి విడత కూడా దాదాపు 18, 19, 20 ఈ 3 తారీఖు లోపు 3 ఎకరాలు లేదా 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇవ్వచ్చు అనేది ఒక చర్చ, అంచనా. అది కూడా రైతు భరోసా చాలా మంది కట్ అవుతున్నాయి, చాలా మందికి పంట పండి అయినటువంటి రైతులకు కట్ అవుతున్నాయి. సుమారు 70 లక్షల మంది రైతులు ఉంటే కొత్తగా పట్టా పాస్ పుస్తకం వచ్చినటువంటి రైతులు అట్లా ఒక 3 లక్షల మంది యాడ్ అవుతున్నారు. ఈ 73 లక్షల మంది రైతులకు వెళ్ళి సుమారు 68 లక్షల మంది రైతులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి యాడ్ అయినా కూడా. అంటే దగ్గర దగ్గర 2 నుండి 1.5 లక్షల మంది రైతులు పోయే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే సుమారు 68 అంటే 69, 70, 71, 72, 73 5 లక్షల మంది ఎగిరిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ దీంట్లో వెరిఫికేషన్ చేస్తున్నారు కొంత. ఎందుకు పంట పండిస్తున్న ఆర్థిక పరిస్థితుల ఇంకోటి వెరిఫికేషన్ చేసి, లేకపోతే యూరియా బత్తాల ఇష్యూనా. ఇప్పుడు యూరియా లేకపోయినా కూడా పంటలు పండాయి. యూరియా బత్తాలు ప్రభుత్వం ఇవ్వకపోతే పంటలు ఎడికెళ్ళి వస్తాయి. ఒక చెట్టుకు బలం కావాలంటే యూరియా కావాలి, ఒక చెట్టు ఎదగాలంటే యూరియా కావాలి, పంట బలంగా పండాలంటే యూరియా కావాలి. మరి యూరియా బత్తాల పంచాయతీ ఏమైనా ఉందా? ఇట్లా వెరిఫికేషన్ చేసి సుమారు 73 లక్షల మందికి రైతు భరోసా వస్తే, వాస్తవానికి 70 లక్షల మందికే రావాలి. 3 లక్షల మంది కొత్తగా ఏర్పడినటువంటి వాళ్ళు, అంటే కొత్తగా పట్టా పాస్ పుస్తకం వచ్చినటువంటి వాళ్ళు. ఓవరాల్గా 73 లక్షల మంది రైతులు ఉంటే దాంట్లోకి వెళ్ళి సుమారు 1.5 లక్షల మందిని లేపేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు 1 లక్షల మందికి కడిగేస్తున్నారు రైతు భరోసా. అంటే దాదాపు 7 లక్ష, అంటే దాదాపు 71 లక్షల మంది రైతులకు రావచ్చు. 2 లక్షల మందికి కట్టేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అది కూడా 12 లక్షల ఎకరాలకు రైతు భరోసా కట్టే అవకాశాలు ఉన్నాయి. గుట్టలకు పుట్టలకు రాళ్లకు తీసేసారు, పంట పండి అయినటువంటి పంటకు తీసేసారు. ఆర్థిక పరిస్థితుల వల్లనో లేకపోతే ఇంకేమంటారు నీళ్లు లేకనో ఇంకో సమస్యల వలన రైతులు కొంతమంది పంట పండియరు. అది రెగ్యులర్గా పండించేటటువంటి పంటనే. కానీ ఈసారి ఎందుకో పైసలు లేకో ఇంకోటి పంట పండియాలి, అయినా సరే తీసేస్తారు. కారణం ఏంటి అంటే రైతు భరోసా ఇయ్యం, పంట పండిస్తేనే రైతు భరోసా, పంట పండియకపోతే ఇయ్యలేము అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వర్షన్. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి, అలాగే మీరు కామెంట్ కూడా చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ నెల గనక కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకపోతే ఒక ఉద్యమం చేద్దాం. మనం ఖచ్చితంగా ఒక మీటింగ్ పెడతా, మీ అందరి కోసం పోరాటం చేస్తా, మీ అందరి కోసం ఫైట్ చేస్తా, మీకోసం మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తా. ఆల్రెడీ మాట్లాడుతున్నా, కొంతమంది బ్యాడ్ కామెంట్ తిడుతుర్రు. తిట్టుకున్నా నాకు సమస్య లేదు, నేనేందో నా రైతన్నలకు తెలుసు. ఇప్పుడు కొంతమంది అంటారు ఫేక్ న్యూస్, లేకపోతే అబద్ధాలు చెప్తుండ్రు, ఏదేదో అంటారు. నాకేం అవసరం అండి? నాకు వచ్చిన బాధ ఏంది? నేను రైతు భరోసా వీడియోలు కాకుండా వేరే వీడియోలు కూడా చేసుకోవచ్చు కదా. తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను రైతుల గురించి వీడియోలు చేయడానికి గల కారణం ఏంది? మా నాన్న ఒక రైతు. పొద్దుగాల లేస్తే మా నాన్న పడుతున్నటువంటి కష్టం నాకు తెలుసు. ఈరోజు రైతన్నలు ఫోన్లు పట్టుకొని చాలామంది ఎదురు చూస్తున్నారు రైతు భరోసా కోసం. ప్రభుత్వం మాకు అండగా ఉంటుంది, ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ప్రభుత్వం అనుకుంటారు, రైతులు అనుకుంటారు. రైతులకు ఏమైనా ఎరువులు కావాలంటేనో లేకపోతే ఇంకా రకరకాల సమస్యలు ఉంటాయి. నేను రైతు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తినే కదా. మాకు ఇప్పటిదాకా సొంత ఇల్లు లేదు. నేను మా ఇల్లు చూపిస్తా ఇంటికి పోయినప్పుడు మా ఇల్లు చూపిస్తా. మాకు ఇల్లు లేదు, మీరు చెప్తే నమ్మరు. నేను ఉంటున్నటువంటి ఇల్లు చూస్తే మీరు పరిశాన్ అవుతారు. అమ్మ తోడు చెప్తున్నా, మాకు ఇప్పటిదాకా ఇల్లు లేదు, మేము చాలా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నాం. నాకు తెలుసా బాధ, అందుకు నేను రైతుల గురించి వీడియోలు చేస్తా. ఈ ప్రభుత్వాన్ని కూడా నమ్మనికి లేదు. ఈ ప్రభుత్వం పూటకొక మాట చెప్తున్నారు, రేపు అంటారు, ఎల్లుండి అంటారు, జనాలను నమ్మించే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఈ నెల 18, 19, 20 అని చెప్తున్నారు. మళ్ళీ 3 ఎకరాల లోపేనట. ప్రభుత్వం సంబంధించి ఒక లీక్ వార్త. మళ్ళీ మస్తు కటింగ్లు చేస్తున్నారు, కొత్త రూల్స్ పట్టుకొస్తున్నారు. ఏది ఏమైనా ఈ నెల గనక కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకపోతే నా రైతన్నలతో ఒక యుద్ధం చేస్తా. ప్రభుత్వం పైన ఒక యుద్ధమే, వదిలిపెట్టే ప్రసక్తి లేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే కారణం మేమే. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే అడుగురి, మా రైతన్నలకు రైతు భరోసా రాకపోతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు ప్రభుత్వాన్ని.
చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. నన్ను ఎంతమంది అన్న తిట్టుకోండి అన్న, నాకు ఇబ్బంది లేదు. నేనేందో నా రైతన్నలకు తెలుసు. నేను రైతన్నల కోసం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఎంత పోరాటం చేస్తున్నానో, ఎంత ఫైట్ చేస్తున్నానో నాకు తెలుసు. కాబట్టి నా రైతన్నలు నన్ను తిట్టుకుంటారు. నాకు రైతన్నల పైన కోపం ఉంటే నేను మా అన్నల పైన చూపిస్తా, నా పైన కోపం ఉంటే వాళ్ళు నా పైన చూపిస్తారు. అది మా ఇష్టం. అవతలోడు కాంగ్రెస్ వాడు వచ్చి, బీఆర్ఎస్ వాడు వచ్చి, బీజేపీ వాడు వచ్చి తిట్టాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా, నాకు ప్రభుత్వం నుండి ఒక వార్త ఏదైనా లీక్ అయితే ఆ లీక్ వార్త చెప్తా. ఈ రోజు వచ్చే అవకాశం ఉంది, ఆ రోజు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వమే చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఛానళ్లలో వార్తలు వస్తాయి. ఆ వార్తని నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను. నా ఓన్గా నేను ఏదో చెప్పాలనే ఆలోచన నాకు లేదు. నేను ఎప్పుడు కూడా అట్లా చెప్పా. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు ఏమైనా మాట్లాడుకోరు, నాకు ఇబ్బంది లేదు. నా రైతన్నుల కోసం పోరాటం చేస్తా, రైతన్నుల కోసం నిలబడతా. జై తెలంగాణ.